హాయ్ హలో వెల్కమ్ టు అనుదాడి వ్లాగ్స్. అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో ఈ చిన్న చేపలు ఇగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ చిన్న చేపలతో ట్రై చేయకుంటే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg చిన్న చేపలకి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చిన్న చేపలను నీట్గా వాష్ చేసుకొని ఈ స్మెల్ అంతా పోయేలాగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక కడాయిలో వేసుకొని ఇక్కడ నేను 1/2 kg చేపలకి 2 స్పూన్స్ కల్లుప్పు, అలాగే పెద్ద 2 స్పూన్స్ కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని చేపలను ఎక్కువ ప్రెస్ చేయకుండా మంచిగా ఉప్పు కారం పసుపు అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకొని అలా ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకున్న, టైం లేదంటే ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకున్నా చాలు. ఉప్పు కారం అంతా చేపలకి మంచిగా పడుతుంది. పులుసులో వేయగానే తెల్లగా రాకుండా ఇలా కలర్గా ఉంటాయి. సో ఇవి పక్కన పెట్టేసి పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక చేప ముక్కలు వేసుకొని చింతపండు ఇక్కడ 1/2 kg చేపలకి 50 గ్రాముల చింతపండు నానబెట్టుకొని చిక్కగా గుజ్జు అనేది తీసుకోవాలి. పల్చగా పోసేస్తే కర్రీ చిక్కగా అవడానికి చాలా టైం పడుతుంది. చేపలు అనేవి ఎక్కువ ఉడికిపోయి ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా చిక్కగా పులుసు పోసుకున్నామంటే త్వరగా అయిపోతుంది కర్రీ. అలాగే ముక్కలు కూడా గట్టిగా అలాగే ఉంటాయి, తినేటప్పుడు చాలా బాగుంటాయి. సో ఇలా పులుసు పోసేసుకున్నాక గంట పెట్టి కలపకుండా కడాయిని జాగ్రత్తగా పట్టుకొని కదిపేసి అట్లా పెట్టేసేయాలి. ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అయితే మామిడికాయ ముక్కలు అన్నీ ఉడికిపోతాయి. ఈ 2 to 3 minutes తర్వాత మూత తీసి చూసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ఇంకా దించేసేయచ్చు. ఈ చేపల కూర అనేది చేసిన రోజు ఒక టేస్ట్ ఉంటుంది, పక్క రోజు ఒక టేస్ట్ ఉంటుంది. వేడివేడిగా తింటే అంతేం అనిపించకపోవచ్చు, చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే పక్క రోజు తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తడైనది తగలకుండా ఉంటే 2 to 3 days వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది. ఉప్పు కారం ఆయిల్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే 3 days అయినా బయట పెట్టుకున్నా ఎక్కడికి పోదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 days ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.